అందరికీ నమస్కారం. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకైతే గనక అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇంట్లో నుండి బయటకు రాకండి అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూస్తే హైదరాబాద్‌లో సుమారు 3 గంటలుగా భారీ వర్షం దంచుకొడుతోంది. వర్షానికి మొత్తం నాలాలన్నీ పొంగి పొర్లిపోతుండడంతో సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ వాసులు అవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ రెస్క్యూ టీం చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రూరల్ తెలంగాణ జిల్లాల్లో రానున్న 3 గంటల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ముఖ్యంగా నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట్, ఖమ్మం జిల్లాల్లో రానున్న 3 గంటల్లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించారు. ఇక హైదరాబాద్లో మరో గంట పాటు మోస్తరు వర్షం కురుస్తుందని, అలాగే అర్ధరాత్రి తర్వాత మరోసారి భారీ వర్షం ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఆయా జిల్లాల్లో అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అలాగే నగరంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా నాలాలు, చెరువులు పొంగి వరదలు సంభవించే అవకాశం కూడా ఉందని, ఇది అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని సూచించారు. రాబోయే కొద్ది గంటల పాటు అంటే ఈరోజు రాత్రికి మ్యాక్సిమం ఎవరు కూడా ఇళ్ల నుంచి అయితే బయటికి రావద్దు అని అయితే తెలుపుతున్నారు. అందరూ జాగ్రత్తగా సేఫ్గా ఉండాలని తెలంగాణ అధికారులు వెదర్మాన్ కూడా కోరారు. ఈరోజు ఆగస్టు 7 ప్రస్తుత హైదరాబాద్ పరిస్థితి ఎలాగుంది అని చూస్తే కనుక నగరంలోని రోడ్లు ఎటు చూసినా చెరువులను తలపిస్తున్నాయి. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్తో వాహనదారులందరూ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఐటీ కారిడార్లో వేలాది వాహనాలు రోడ్లపై నత్తల్లా కదులుతున్నాయి. అయితే రోడ్లపై ఈ ట్రాఫిక్ను తప్పించుకోవడానికి నగరవాసులు మెట్రో రైలు ప్రయాణాన్ని ఆశ్రయించారు. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ మెట్రో రైళ్లలో సాధారణం కంటే భారీ రద్దీ ఏర్పడింది. అన్ని మార్గాల్లో మెట్రోలు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. అధిక రద్దీ రోడ్లలో అదనపు మెట్రో రైళ్లను అయితే నడుపుతోంది సంస్థ. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.